ఉన్నాయనుకోండి, అలాంటివి జరగవు. ఉంది గైడ్లైన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు వైలెన్స్ అలాంటివి యూట్యూబ్ ఎంటర్టైన్ చేయదు. అదే సార్, ఇప్పుడు నేను ఒకరిని మిమ్మల్ని హ్యూమిలేట్ చేస్తున్న వీడియోలను అయితే ఎంటర్టైన్ చేస్తుంది కదా, దీనికి ఒక గైడ్లైన్స్ రావాలి కదా. గైడ్లైన్స్ రావాలంటే భాషాపరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి బహుశా దాని మీద వర్కౌట్ చేస్తున్నారేమో. ఇంకా మరో ఒక స్టేట్ పరివిలో అది నాకు తెలిసి జరగదు. మరో అంశంలోకి వెళ్తే ఇప్పుడు నిన్న ప్రభాకర్ రెడ్డి గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. అది కూడా చూద్దాం, చూసి మనం ఫర్దర్గా వెళ్దాం. ఒకసారి పిసిఆర్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడింది. మా ఒంటి రూముల వరకు పోయి పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది? 4 సంవత్సరాలు ఉంటే కొత్త జైలు కట్టుకోవాలా? ఏమేం మాట్లాడతారా? నోరు మూసుకొని ఉంటే మేము వాడి గురించి మాట్లాడతాను, మీ గురించి ఒక రోజు మాట్లాడలేదు. మీరు వద్దు, మా వద్దు. ఏం కార్యకర్తలు ఉండాలి, అదికి ఇదికి ఉండాలా? పొద్దున్నే చూడండి మా వాళ్ళు, నేను ఎట్లా గట్టిగా పట్టుకొని కూర్చున్నా. నేను కూడా ఊరు పోతానన్నా, నేను టూర్ పోతానా, నాకేం సంబంధం లేదు. రఫా 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 మీరు 4 సార్లు అన్నారు. పొద్దున్నే చూడండి, చూడండి. సో అది ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ఏంటంటే నాకు శత్రుత్వం, నాకు ఆయన అది కూడా చూద్దాం. కార్యకర్తలారా, మనకు శత్రువు పెద్దారెడ్డి, వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు. మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు. నేను లీగల్గానే పోతాను. రమేష్ మీద లీగల్గా పోయినాం, ఫయాజ్ బాషా లీగల్గా పోయినాం, నాగిరెడ్డి మీద లీగల్గా పోతున్నాం, ఏమి బంగారు షాపు వాళ్ళ మీద లీగల్గా పోయినాం. కనీసం మేము ఎందుకు లీగల్గా పోతామంటే మంచిది కాదు. ఎట్లంటే అది కొట్టకూడదు ఇల్లు. రైట్. సో ఆయనకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదు వాళ్ళకు శత్రువులు, ఓన్లీ పెద్దారెడ్డి. అదొక క్లారిటీ ఇచ్చాడు. అండ్ అలాగే పెద్దారెడ్డి విషయంలో ఎంత ఇది అంటే కొంచెం మధ్యలో కొద్దిగా ఫిల్తీ లాంగ్వేజ్ వాడారు. ఇక్కడ బీపేశం జనరల్గా అంటే తెలుగుదేశం పార్టీ చాలా క్రమశిక్షణ గల పార్టీ. క్రమశిక్షణకి సంబంధించి వాళ్ళు చాలా సీరియస్ చేసిన. ఆల్రెడీ చాలాసార్లు చంద్రబాబు గారు ఆయనతో ఫోన్లో మాట్లాడారు, ఆగ్రహించారు, కన్నెర చేశారు, అన్నీ అయిపోయినాయి. కానీ ఈ డి నాట్ గివ్ అప్ దట్ యాటిట్యూడ్. చూశారు కదా, పుట్టుకతో వచ్చింది అది, ఆయన ఒరిజినల్ నేచర్ అది. మీకు ఇంకో మాట చెప్తా సార్, ఆయన జేసీ ఫ్యామిలీలో ఇతను ఒక అరుదైన వ్యక్తి. ఎందుకు చెప్తానంటే ఇతను పందా రాజకీయం ఏంటంటే నిరంతరం ప్రజల్లో ఉంటాడు, నిరంతరం ప్రజలకు ఒక డిసిప్లిన్ నేర్పుతాడు. తాడిపత్రి మీరు వెళ్ళి చూడండి సార్, అసలు ఆ క్లీన్లీనెస్ అయితే హైట్స్ టు దిస్. ఒక డిసిప్లిన్ లైఫ్ని అతను పందాలో లీడ్ చేస్తున్న దగ్గర నిజంగా అతను ఒక రాజకీయాల్లో ఇవాళ ఒక వ్యక్తిని ఎదుర్కోవడం అంటే నాకు పెద్దారెడ్డి శత్రు కార్యకర్తలు కాదనడం అతని స్థాయికి నిజంగా చాలా గొప్ప మాట అది. ఇది నిజంగా ఏ పార్టీ వాళ్ళైనా సరే ఆ విధంగా ఇచ్చేస్తే అన్నెసరీ సిచ్యువేషన్స్ సొసైటీలోనూ ముఖ్యంగా ఈ ఎలక్షన్ అయిన తర్వాత కూడా అనవసరమైన చెదరం ఫ్లేరప్ అవ్వదు. ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఎదుర్కోవడానికి నీకు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన మ్యాండేటే ప్రశ్న సమాధానం. ఏంటంటే అతన్ని నువ్వు వ్యక్తిగతంగా ఆయన చెప్పాడు చూడండి, ఎఫ్ఐఆర్ కట్టాం దీన్ని బట్టి వెళ్తున్నాం అన్నది. ఇఫ్ యూ రియల్లీ రీకలెక్ట్, ఈ పెద్దారెడ్డి ఆయన ఇంటికి వెళ్ళాడు ఫస్ట్. ఇప్పుడు ఎవరైనా ఎవరింటికైనా మనిషి లేనప్పుడు వెళ్ళడం వేరు, ఉన్నప్పుడు వెళ్ళడం వేరు. ఆ వెళ్ళిన తర్వాత జరిగిన పరిణామాలు తదనంతరంలో అక్కడ స్థానికంగానే ఒక టైప్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉంది. నువ్వా నేనా అన్న రాజకీయం దగ్గర ఒకసారి వాళ్ళు గెలిచినప్పుడు చూపించిన పవర్ కన్నా వీళ్ళు గెలిచిన తర్వాత చూపిస్తున్న పవరు రెండు అక్కడ సిచ్యువేషన్స్ ఎట్లా అంటారు. తర్వాత ఒక పందాలో నడుచుకోకపోతే ఆ రపరప డైలాగ్, సినిమా డైలాగ్ మళ్ళీ వాడుతూ రెపరెపలాడే పార్టీ జెండాల బదులు ఎమ్మెల్యేలు తీవ్ర పరిస్థితి ఎలా ఎదుర్కొంటారో ఒక ఇండైరెక్ట్ చేతావని ఇచ్చాడు. ఒక మార్గంలో కనుక మనం ఎలక్షన్కి నెక్స్ట్ లీడ్ కాకపోతే ఇవన్నీ గమనించండి. ఇప్పుడు తర్వాత నిన్న సార్ తెలుగుదేశం